వాళ్ళు ఇచ్చేసారని నాకు చెప్పిన తర్వాత నేను వచ్చి అడుగుతాను. అప్పటి వరకు దీని గురించి ఆలోచించకుండా చక్కగా ఆ సామాన్ల గురించి చూసుకుంటూ ఉండండి. వచ్చిన తర్వాత నేను చెప్తాను. भूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुं सामनीते
జరుగుతున్నది. సాయంత్రం 5:30 స్థలం శ్రీ విజ్ఞాన విహార్ స్కూల్, శిశు విద్యా మందిర ప్రాంగణం, సత్యనారాయణపురం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వై సత్యకుమార్ గారు, రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి వర్యులు విచ్చేస్తున్నారు. ఒక్కసారి అందరూ లేకుంటున్న వాళ్ళందరూ స్వామివారి అనుభవం ఉంది. స్వామివారు వస్తున్నారు వేదిక మీదకి. కొంతమంది చొక్కాలు బలీలో వేసుకుంటున్నారు. దయచేసి అవకాశం ఉంటే ఆ చొక్కాలు పంచిపెట్టుకోండి. పూర్తిగా అక్కర్లేదు, కలసం ఆ బియ్యంలో నిలబడేట్టుగా పంచిపెట్టుకోండి. కలశానికి జాకెట్ ముక్క అలాగే కొబ్బరికాయ సిద్ధం చేసి పెట్టుకోండి. ఒక తమలపాకులో మీకు పసుపు ముద్దలు ఇవ్వడం జరిగింది. ఆ పసుపు ముద్ద చక్కగా తమలపాకులో పెట్టుకుని గణపతిని చేసి పెట్టుకోండి. అగరవత్తులు, కర్పూరం లాంటివి తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ తెచ్చుకుని ఉంటే మీరు వాడుకోండి, తెచ్చుకోలేదని బాధపడక్కర్లేదు. ప్రతిసారి స్వామివారికి చూపించిందే మీరు అక్కడ చూపించుకోవచ్చును. అనవసరంగా దానికోసం ఆవేదన పడద్దు. మీరు ఏ వస్తువులు అయితే తెచ్చుకున్నారో అందులో గుట్టగా పోసుకుని దాన్ని ఒక్కసారి అలా పరిచి దాని మీద కలశం నిలబెడితే మీకు స్థిరంగా ఉంటుంది ఆ కలశం, అటు ఇటు ఒరిగిపోకుండా. ఇంకా కలశం సిద్ధం చేసుకుంటే ఆ కలశానికి చుట్టూతో గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి. పంచపాత్ర ఉద్ధరణ హరివాణం కనుక తెచ్చుకోకపోతే మీ దగ్గర తమలపాకు ఉన్నాయి. వాలంటీర్లు అడిగితే కనుక మామూలుగా ప్లాస్టిక్ గ్లాసులు తీసుకోవాలండి. ఆ ప్లాస్టిక్ గ్లాస్ తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకోండి, అది వాడుకోవచ్చు, ఏం కాదు. వాలంటీర్లు ఎవరున్నారో ఒకళ్ళిద్దరు ఇక్కడికి రండి దయచేసి. गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। नोरेरिशो मापरादाः। केशवाय नमः। ओम नारायणाय नमः। ओम
ఓం గోవిందాయ నమః. మీరు చేయగొడుక్కుని మగవాళ్ళు ఆచమనం చేసిన తర్వాత చేయగొడుక్కుని ఆడవాళ్ళకు కూడా నీళ్లు వేయండి. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయ నమః, శ్రీకృష్ణాయ నమః. మీకు ఏదన్నా అనుమానం కలిగినట్లయితే దయచేసి స్క్రీన్ వైపు చూస్తే అక్కడ పంతులు గారు కార్యక్రమం చేస్తూ ఉంటారండి. మీకు ఏదన్నా అనుమానం బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే దేంఘ్రియుగం స్మరామి. యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో జనుర్ధరః శ్రేర్విజోభో దుర్ధ్రువానే జన్మధర్మమ సకల కళ్యాణ భాజనో యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామేశ్వరాభ్యాం నమః. వాణే హిరణ్యగర్భాభ్యాం నమః. పురంధరాభ్యాం నమః. అరుంధతి వసిష్ఠాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో భాగవతేభ్యో వేదవిద్భ్యో సువాసినిభ్యో నమో నమః. అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఒకసారి గణపతికి. మగవాళ్ళు 2 అక్షరాలు తీసుకుని వాసం చూసి ఆడవాళ్ళు ఎడం వైపు నుంచి వెనక్కి వేయండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏదే భూమి భారకాః ఏదేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. కూడా ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువః సువరో. కూడా నమస్కారం చేసుకుని మమ అనుకోండి. యజమానస్య పాత్ర దుర్దక్షయ ద్వారా పరమేశ్వర ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోః మధ్యదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారికాంధ్రమానేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే కృష్ణపక్షే ఏకాదశ్యాం వాసరః వాసరోస్తు భౌమవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభ. కూర్చుని ఉంటే ఆడవాళ్ళు మీ మగవారి పేరు చెప్పుకోండి. తర్వాత మగవాళ్ళు మీ ఆడవాళ్ళ పేరు చెప్పుకోండి, ఆడవాళ్ళు మీ పేరు చెప్పుకోండి మనసులో. తర్వాత మీ పిల్లలు కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోండి. క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత మనోభీష్ట సిద్ధ్యర్థం ఇహ జన్మని జన్మాంతరేషు మయా కృత సమస్త పాప పరిహార సిద్ధి ద్వారా రాజద్వారే రాజముఖే సర్వదా సర్వత్ర దిగ్విజయ ప్రాప్త్యర్థం మమ గృహే అలక్ష్మి పరిహార సిద్ధి ద్వారా శ్రీ మహాలక్ష్మి స్థిర నివాస ప్రాప్త్యర్థం మమ గృహే ధన కనక వస్తు వాహన ధేను కాంచన పుత్ర పౌత్ర ప్రపౌత్రాది వంశ అభివృద్ధి సిద్ధ్యర్థం గోత్ర అభివృద్ధి సిద్ధ్యర్థం అనేక
ధర్మ కార్య ఆచరణ యోగ్యత ప్రాప్తి ద్వారా పూలు తుంచి పూజ చేస్తున్నారు. మీరు ఎవరన్నా పూలు తుంచి పూజ చేసేటట్టయితే పువ్వు రేకులు వాడద్దు, పువ్వుగా వాడండి. మహాగణాధిపతయే నమః. పరిమళ దీపం దర్శయామి. అది కూడా అడగండి. నాకు తెలిసిన ఇంట్లోనే వచ్చేసినాయి. కాబట్టి ఇవన్నీ ఉంటే మనం ప్రార్థన చేస్తున్నాం. కలియుగంలో కలో చండీ వినాయక పరిపూర్ణం తదస్తుతే. మగవాళ్ళ అక్షతులు చేతితో పుచ్చుకోండి, ఆడవాళ్ళు వాళ్ళ చేతుల్లో నీళ్లు వేస్తారు. ఆ అక్షతులు నీళ్ళు మీరు గణపతికి చూపించి పనులు పెట్టండి. అనయా ధ్యాన వాహనాది షోడశం పూజయాచ మహాగణాదేవత సుప్రదా సుప్రసన్నా భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతు. శుభకర్మణ్య విఘ్నమస్తు. గణపతికి ఉన్న అక్షతులు తీసుకుని మీరు వేసుకుని మీ శరీరం మీ ఆడవాళ్ళకి వేసి పిల్లలకి వేయండి. పక్కన ఉంటే ఒక పువ్వు మీ ఆడవాళ్ళకి ఇవ్వండి. సహస్రమాదేవి శతమూల శతాంకురా. పైన మూలగా పెట్టేసేయండి. అది తొలగొట్టి తీసుకుని మగవాడి చేతికి ఇవ్వండి. మగవాళ్ళ చేతికి ఇవ్వండి. చూపించారు అక్కడ పెట్టేసేయండి.